సో చెప్పాను నేను జనరల్గా. సో వెన్ ఎవర్ వి ఇన్స్టాల్ a Docker software, yes, a home folder will be created inside our mission. A home folder will be created inside our mission. మన మిషన్ లోపల హోమ్ ఫోల్డర్ తయారవుతుంది యాక్చువల్గా. ఈ హోమ్ ఫోల్డర్ ఎలా ఉంటుందంటే అది డాకరే దాని పేరు. ఎస్ డాకరే, దాని పేరే డాకర్. ఓకే, హోమ్ ఫోల్డర్ పేరే డాకర్ కాబట్టి ఆ డాకర్ హోమ్ ఫోల్డర్, ఎస్, మనకి డిఫరెంట్ ఫోల్డర్స్ ఉంటాయి మళ్ళీ దాని లోపల. డాకర్ హోమ్ ఫోల్డర్ లోపల డిఫరెంట్ ఫోల్డర్స్ ఉంటాయి. డిఫరెంట్ ఫోల్డర్స్లో వాల్యూమ్స్ అనేది మరొక ఫోల్డర్ యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే, సో మీరు తయారు చేసిన వాల్యూమ్స్ అనేది ఇక్కడ స్టోర్ అవుతా ఉంటాయి. మీరు తయారు చేసిన వాల్యూమ్ నెంబర్ 1 అవ్వచ్చు, వాల్యూమ్ నెంబర్ 2 అవ్వచ్చు, వాల్యూమ్ నెంబర్ 3 అవ్వచ్చు. All volumes will be stored inside this volumes. ఓకే, సో మనం ఇక్కడ సింపుల్గా చూస్తే, ఉమ్, ఈ డాకర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ హోమ్ ఫోల్డర్ని చెక్ చేద్దాం. అసలు హోమ్ ఫోల్డర్ ఉంటుందా లేదా అనేది ఫస్ట్ పాయింట్, ఎందుకంటే దీని గురించి డిస్కషన్ నిన్న అయిపోయింది కాబట్టి. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే గో టు AWS, సైన్ ఇన్. లాగిన్ అవ్వండి సింపుల్గా. ఓకే, MFA కోడ్ గురించి. ఉమ్, 732. ఓకే, గుడ్. సో ఇది యాక్చువల్గా EC2 instances. Telnet is yes friends. ఓకే, సో సర్వర్ 1 డిలీట్ చేసాం, మళ్ళీ ఒక సర్వర్ని క్రియేషన్ చేయండి, లాంచ్ ఇన్స్టెన్స్.
సర్వర్ టూ, సర్వర్ వన్. ఓకే, సర్వర్ వన్. సర్వర్ వన్. ఆ తర్వాత లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, సర్వర్ వన్ లాంచ్ అయిపోయింది. తర్వాత దాని లోపలికి మనం ప్రవేశిస్తాం. గో టు సర్వర్ వన్. లాగ్ ఇన్ టు ద సర్వర్ వన్. ఓకే, ఇప్పుడు పట్టీ ద్వారా వెళ్ళిపోయి డైరెక్ట్గా లోడ్ credentials browse. Open. EC2 iPhone user. Good. EC2 iPhone user. ఆ తర్వాత మనకి sudo iPhone i. sudo iPhone i. సో తర్వాత నెక్స్ట్ లెవెల్లో మనం డాకర్ ఇన్స్టాల్ చేస్తాం. సో ఎలాగ ఇన్స్టాల్ చేయాలా? ఎం ఇన్స్టాల్ డాకర్ ఐఫోన్ వై. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, సో డాకర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం చెప్పాం ఏం జరుగుతుంది ఫ్రెండ్స్. డాకర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ హోమ్ ఫోల్డర్ తయారైపోతుంది. సో దిస్ ఇస్ డాకర్ హోమ్ ఫోల్డర్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్సైడ్ var lib. ఓకే, సో జనరల్గా మనం సింపుల్గా చెప్పాలంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎస్ సిడి స్లాష్ వేర్, సిడి/వేర్. సో తర్వాత మనకి ఎల్ఐబి, ప్రెస్ సెంటర్ బటన్. సో చూసారా, ఎల్ఐబి. మనం ఇప్పుడు విఆర్ ఇన్సైడ్ లిబ్ డైరెక్టరీ, లైబ్రరీస్ డైరెక్టరీ. ఇన్సైడ్ దిస్ డైరెక్టరీ జస్ట్ ఎల్ఎస్. ఎల్ఎస్ టైప్ చేసిన వెంటనే ఇది మన ఫోల్డర్, ఇది డాకర్. ఇది మన ఫోల్డర్. సో ఇప్పుడు మీరేం చేయాలా? మనం ఈ ఫోల్డర్లోకి ప్రవేశించాలి. సో సిడి డాకర్, ఆ ఫోల్డర్లోకి ప్రవేశించిన తర్వాత ఎల్ఎస్. చూసారా, ఎల్ఎస్. ఎల్ఎస్ లో డాకర్ ఎల్ఎస్ రాస్తే ఏం రాలేదు కదా సార్? ఏంటి చెప్పండి, ఏం రాలేదే. ఉమ్, ఆ డాకర్ సర్వీస్ స్టార్ట్ అయిన తర్వాత చెక్ చేసుకోవాలి సార్. డాకర్ సర్వీస్ స్టార్ట్ అవ్వలేదా? అవలేదు సార్, మనం స్టార్ట్ చేయలే కదా. అవ్వలేదు సార్. ఉమ్, అది. సో ఇప్పుడు యాక్చువల్గా నీకు ఇది సర్వీస్ స్టార్ట్ చేయాలి సార్. సిడి ఇలా కొట్టి ఎడ్జుడు డాకర్ స్టార్ట్. సో దాన్ని సర్వీస్ స్టార్ట్ చేయడానికి ఎస్ఈఆర్ పిఐఎస్ సర్వీస్, సర్వీస్ డాకర్ స్టార్ట్. ప్రెస్ ఎంటర్ కొట్టు. అంతే. ఓకే, సో నా డాకర్ స్టార్ట్. ఓకే, సర్వీస్ స్టార్ట్ చేసి పడేసాం. తర్వాత ఇప్పుడు ఏం చేయాలా? మనకి సిడి వ్యాన్ లిబ్, ప్రెస్ ఎంటర్ బటన్. సో మళ్ళీ డాకర్ కనపడింది మనకి, ఇది డాకర్. సరే, ఇప్పుడు డాకర్ కనపడింది. సిడి డిఓసికే డాకర్, ప్రెస్ ఎంటర్ బటన్. సో ఎల్ఎస్ టైప్ చేయి. ఎస్, వచ్చేసి. సో దీనిలో మనం చెప్పిన విషయాలు ఏముంది ఇక్కడ? ఎస్ వాల్యూమ్స్, ఇది యాక్చువల్గా. సో ఈ డాకరు, ఇక్కడేమో వాల్యూమ్స్. అంటే డాకర్ అనేది ఒక ఫోల్డర్, దాని లోపల ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ ఫోల్డర్స్ ఉన్నాం. సో వన్ ఆఫ్ ద ఫోల్డర్ ఇస్ వాల్యూమ్స్ అని మనం చెప్పాం. సరే, ఈ వాల్యూమ్స్ అనే ఫోల్డర్లోకి మనం ప్రవేశిస్తాం. సో అప్పుడు సిడి విఓఎల్యుఎంఎస్ వాల్యూమ్స్ అయిపోయింది. సో ఇప్పుడు మనం వాల్యూమ్స్ లో ఉన్నాం. ఎల్ కొట్టేసాం అనుకో, అప్పుడు ఏమొస్తుంది చూడండి. ఎస్, జస్ట్ ఇవే వచ్చినాయి, ఇంతే, ఇంతకు మించి ఏం లేవు. సో ఇక్కడ మీరు గమనిస్తే బి మీన్స్ వాట్? బ్లాక్ ఫైల్స్.
ఇది రెగ్యులర్ ఫైల్ యాక్చువల్గా. ఇక్కడ రెండు ఫైల్స్ ఉన్నాయి, బోత్ ఆర్ ఫైల్స్, బట్ వన్ ఫైల్ ఈజ్ నథింగ్ బట్ బ్లాక్ ఫైల్, రెండో ఫైల్ ఈజ్ నథింగ్ బట్ రెగ్యులర్ ఫైల్. సరే, అది ఎంత వేరే విషయం. మెటా డేటా గురించి మీకు ఆల్రెడీ తెలుసు, ఎందుకు ఏంటి అనేది. సరే సరే, చూద్దాం. ఇప్పుడు యాక్చువల్గా నేను ఒక వాల్యూమ్ని తయారు చేయాలి. వాల్యూమ్ తయారు చేయడానికి నాకు ఆల్రెడీ తెలుసు. సో వాల్యూమ్ తయారు చేయాలంటే నాకు ఆల్రెడీ తెలుసు, నాకు సింటాక్స్ తెలుసు, యాజ్ వెల్ యాజ్ కంప్లీట్ పిక్చర్ తెలుసు. సో ఒక వాల్యూమ్ ఎప్పుడైనా మీరు తయారు చేయడానికి కమాండ్ ఏంటి ఫ్రెండ్స్? డాకర్ వాల్యూమ్. డాకర్ వాల్యూమ్ క్రియేట్ తర్వాత క్రియేట్. క్రియేట్ క్రియేట్ Create వాల్యూమ్ volume వాల్యూమ్ name. నేమ్. సో వాల్యూమ్ నేమ్ వచ్చేసి ఏబిసి బ్యాంక్, ఏబిసి బ్యాంక్ డేటా వాల్యూమ్ 1, ఏబిసి బ్యాంక్ డేటా వాల్యూమ్ 1. సో ఇక్కడ డాకర్ రాసాము, వాల్యూమ్ రాసాము, క్రియేట్ రాసాము. ఇదంతా డాకర్ సైడ్ ఉన్న సింటాక్స్. మనది మాత్రం ఇదే, ఏబిసి బ్యాంక్ డేటా వాల్యూమ్ నెంబర్ 1, అంతే మనది ఇది యాక్చువల్గా. సో దీంతో మనకి ఒక వాల్యూమ్ తయారైపోతుంది. ఎస్. సో ఇప్పుడు మనం సింపుల్గా ఎదిగోండి, సిడి టిల్డా, అంటే మీకు కన్ఫ్యూజ్గా ఉంటే సిడి టిల్డా. ఎస్, మీరు ఫ్రెష్గా ఉన్నారు ఇప్పుడు, రూట్ యూజర్ మీరు. ఇప్పుడు రూట్ యూజర్గా ఉన్న మీరు ఎస్ డాకర్, తర్వాత డాకర్ రాసి వాల్యూమ్ వాల్యూమ్ క్రియేట్, క్రియేట్ తర్వాత ఏబిసి బ్యాంక్ డేటా విఓఎల్ 1, అంతే. ఏబిసి బ్యాంక్ డేటా వాల్యూమ్ 1, ప్రెస్ ఎంటర్ బటన్, ప్రెస్ ఫ్రెండ్స్. So a volume has been created successfully. This volume is placed inside a which folder? Docker home folder. Yes. ఇప్పుడు అది మనం చెక్ చేసుకోవాలి. సో కంప్లీట్ పిక్చర్, ఈ వాల్యూమ్స్ మనం చెక్ చేయాలంటే సిడి var liv ఎస్ డాకర్ ఎస్. నెక్స్ట్ వాల్యూమ్ వాల్యూమ్స్, ఎస్ వాల్యూమ్స్. ఇది దీని లోపల ఇప్పుడు ఏబిసి బ్యాంక్ డేటా వాల్యూమ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ వాల్యూమ్స్ లోపల, ఎస్ చూడండి, ఈ వాల్యూమ్స్ లోపల డాకర్ వరకు ఒకటి, డాకర్ లో ఉన్న మరొక ఫోల్డర్ వాల్యూమ్స్. సో అక్కడ వరకు మనం వెళ్ళొచ్చు. సిడి రాసి /var liv డాకర్ ఎస్ విఓఎల్యుఎంఈ వాల్యూమ్స్, ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, చూసారా వాల్యూమ్స్ అనే దాంట్లోకి వెళ్ళిపోయాం డైరెక్ట్ గా ఇవన్నీ. సో ఇక్కడ మీరు ఎల్ఎస్ చేయండి, ఎల్ఎస్ చేస్తే ఇదిగోండి మనం తయారు చేసిన వాల్యూమ్ పేరు ఇదే, ఏబిసి బ్యాంక్ డేటా వాల్యూమ్. ఎస్, దిస్ వాజ్ క్రియేటెడ్ బై అస్. ఓకే. సో ఏబిసి బ్యాంక్ డేటా వాల్యూమ్ లో మనం ఓపెన్ చేస్తే, ఎస్ ఓపెన్ చేయండి, ఇది సిడి ఏబిసి బ్యాంక్ డేటా వాల్యూమ్ 1, ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, ఓకే. మనం ఇన్సైడ్ వాల్యూమ్ లోపల ఉన్నాం. సో ఇన్సైడ్ వాల్యూమ్ లోపల మీరు ఎల్ఎస్ టైప్ చేయండి, ఎల్ఎస్. చూసారా, ఎల్ఎస్ టైప్ చేసిన వెంటనే వాల్యూమ్ లోపల చూడండి డేటా డేటా. సో ఎల్ఎస్ టైప్ చేసి డేటా అని టైప్ చేసిన వెంటనే, అంటే అర్థం ఏంటి తెలుసా అమ్మా? ఈ ఫోల్డర్లో ఉన్న కంటెంట్ నాకు ఏమైనా డిస్ప్లే చేయవా, దాంట్లో ఫోల్డర్స్ ఉన్నాయో ఫైల్స్ ఉన్నాయో చెప్పవా అంటున్నా నేను, ఎల్ఎస్ కొట్టి. అప్పుడు ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే ఏమైంది నాయన, దాంట్లో ఎటువంటి ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ ఇప్పటి వరకు లేవు అని చెప్తుంది అది. ఎస్, అంటే మనం చెప్పాము నిన్న థియరిటికల్గా స్ట్రాంగ్ బాగా. ఇదంతా కూడా జరిగిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక కంటైనర్ని తయారు చేస్తాం. కంటైనర్లో ఒక ప్రాజెక్ట్ ఫోల్డర్ తయారు చేస్తాం. ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్కి ఇక్కడ ఉన్న దానికి లింక్ చేస్తాం. లింక్ చేసిన తర్వాత కంటైనర్లో ఏదైతే డేటా మనం ఎంటర్ చేస్తున్నామో ద సేమ్ డేటా విల్ బి ఆల్సో స్టోర్డ్ ఇన్సైడ్ దిస్ ఫోల్డర్. ఎస్. సో ఆ విధంగా మనం కంటైనర్ డేటాని మనం పూర్తి స్థాయిలో పర్మనెంట్ గా స్టోర్ చేయగలుగుతున్నాం అని చెప్పాం. ఎస్, ఇప్పుడు దాన్నే మనం చూస్తాం సింపుల్ గా చెప్పాలంటే. అయితే ఇక్కడ వాల్యూమ్ ఈజ్ రెడీ. దట్ మీన్స్ వాట్? వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ వాట్? వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఏ డేటా డైరెక్టరీ. అంతే సింపుల్ గా చెప్పాలంటే వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ ఏ డేటా డైరెక్టరీ. ఎస్. ఇప్పుడు వరకు మనం చేసిన పని ఏంటి? ఇప్పుడు వరకు మనం చేసిన పని ఏంటంటే, ఎస్ ఒక సర్వర్ని తయారు చేసేసాం. ఆ సర్వర్లో ఎస్
హార్డ్వేర్ కాంపోనెంట్స్ అవన్నీ ఉంటాయి, అదంతా పక్కన పెడితే ఓఎస్ కూడా ఉంది. ఎస్, అదంతా పక్కన పెడితే మనం డాకర్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసాం. ఎస్ ఎస్, డాకర్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసాం. సో ఈ డాకర్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేసాం, ఈ సర్వర్ లోపలే జనరల్గా ఏబిసి బ్యాంక్ వాల్యూమ్ తయారు చేసాం. ఏబిసి బ్యాంక్ డేటా వాల్యూమ్ సర్వర్ లోపలే. ఎస్, ఆ సర్వర్ లోపల అది తయారు చేసిన తరువాత నెక్స్ట్ కేసులో డాకర్ టెక్నాలజీ ఉపయోగించి ఇప్పుడు మనం ఒక కంటైనర్ను తయారు చేస్తున్నాం. ఎస్, ఆర్ క్రియేటింగ్ కంటైనర్స్. ఓకే, మనం ఇప్పుడు కంటైనర్ 1 తయారు చేస్తాం, C1. అయితే నేనేమంటానంటే కంటైనర్ని నువ్వు తయారు చేసేటప్పుడే ఇక్కడున్న ఈ వాల్యూమ్ను కూడా పూర్తి స్థాయిలో మ్యాపింగ్ చేసే విధంగా కంటైనర్ తయారు చేసుకో అని అంటున్నాను నేను. ఎస్ అంటే ఏంది, వాల్యూమ్ని తయారు చేసావు, కానీ వాల్యూమ్ తయారు చేసిన తర్వాత దానిని పూర్తి స్థాయిలో ఈ కంటైనర్కి అటాచ్మెంట్ చేసే విధంగా, ఈ కంటైనర్కి మౌంట్ చేసే విధంగా, ఈ కంటైనర్ల ఫోల్డర్కి నువ్వు ఇప్పుడే ఎస్ కమాండ్ స్టేట్మెంట్ రాసుకో అని చెప్తున్నా నేను. అంటే అప్పుడు కంటైనర్ తయారైద్ది, ఈ మ్యాపింగ్ కూడా జరిగిపోద్ది, రెండు ఒకేసారి జరిగిపోతాయి. సో రెండు ఒకేసారి జరిగిపోవడానికి మనకు ఆల్రెడీ కమాండ్ ఉంది. ఎస్ ఫ్రెండ్స్, రెండు ఒకేసారి జరిగిపోతాయి. రెండు ఒకేసారి జరిగిపోవడం పక్కన పెడితే మనం కంటైనర్లో ఇదిగో ఇదిగో ఇది ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ తయారవ్వాలనేది కూడా మనం ఈ స్టేట్మెంట్ ఇక్కడ చెప్పొచ్చు. ఇప్పుడు ప్రాజెక్ట్ 1 అనేది కంటైనర్ 1లో తయారు చెయ్యి అని ఇక్కడ స్టేట్మెంట్లో మనం చెప్పొచ్చు. ఆల్రెడీ ఈ వాల్యూమ్ ఉంది, ఫోల్డర్ ఉంది, డేటా ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఫోల్డర్కి ఎస్ ఇప్పుడు తయారు చేయబోయే కంటైనర్ 1లో ఉన్న ఈ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్కి లింక్ చేయమ్మా. ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ లేదుగా, లేదు. కంటైనర్ లేదుగా, లేదు. అసలు ఏది లేదు. బట్ నౌ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్, ఎస్ యు ఆర్ అబౌట్ టు క్రియేట్ దిస్ కంటైనర్ యాజ్ వెల్ యాజ్ దిస్ ఫోల్డర్ ఆల్సో అంటున్నా నేను. ఎస్, సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ దీనికోసం సపరేట్ స్టేట్మెంట్ వాడాలి. ఆ స్టేట్మెంట్ కూడా మీకు చెప్పాను. సో దాని పేరు ఏంటి, డాకర్ రన్. డాకర్ రాసి రన్ రాసి -it కామన్, డాకర్ రన్ -it కామన్. ఆ తర్వాత సరే, ఇప్పుడు నువ్వు ఏ వాల్యూమ్ని ఉపయోగిస్తున్నావు, దానికోసం వాల్యూమ్ నేమ్ వచ్చేసి ఇది ఏబిసి. ఓకే, బ్యాంక్ డేటా వాల్యూమ్. ఎస్, అయిపోయింది. ఇది వాల్యూమే అని చెప్పాలా, అప్పుడు ఏం చేసాం, -v -v. వాల్యూమే అని చెప్పాలి కాబట్టి. సరే, సో ఈ వాల్యూమే కరెక్టే, బాగానే ఉంది. ఈ వాల్యూమ్ని ఏ కంటైనర్లో ఉన్న ఏ ప్రాజెక్ట్ ఫోల్డర్స్కి నువ్వు మౌంట్ చేయాలనుకుంటున్నావు చెప్పు నాయన. అప్పుడు కోలన్ కోలన్, సో కోలన్ రాసి అప్పుడు నీకు నువ్వే అనుకో ఏ ఫోల్డర్స్ అయినా సరే, ఆ ఫోల్డర్ నేమ్ ఇక్కడ ఇచ్చేసేయి డైరెక్ట్గా. నీకు నువ్వే అనుకున్న ఫోల్డర్ నేమ్ ఇక్కడ ఇచ్చేసేయి. ఎలాగా, /project1 నీకు అనుకున్న ఫీల్డే ఇచ్చేసేయి. అర్థమైందా? ఎస్ ఎస్ ఫ్రెండ్స్, వాయిస్ వినిపిస్తుందా? ఎస్ సార్. Yes, sir. సార్ ఓకే, ఇప్పుడు ప్రాజెక్ట్ 1, ఈ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ ఉంది కదా, ఈ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ రాసిన తర్వాత సో ఈ కంటైనర్ తయారు చేయడానికి నువ్వు ఏ ఇమేజ్ ఉపయోగిస్తావు? నీ దగ్గర ఏమైనా ఇమేజ్ ఉందా? లేదులే. ఉంటే దాన్నే రాసేసే, ఈ గొడవ అంతా అవసరం నాకు లేదు. కాబట్టి అప్పుడు మనం ఏం రాస్తాం, ఎస్ ఉబుంటు ఇమేజ్ అక్కడి నుంచి తీసుకోమా అంటున్నాం. ఓకే, తర్వాత ఏంది, బ్యాష్ అయిపోయింది. సో ఇక్కడ మనం రాసిందంతా కూడా అసలు ఎగ్జిస్టెన్స్ లేదు బాస్. ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ లేదు, అసలు కంటైనర్ లేదు, ఏది లేదు. మన దగ్గర ఉన్నది ఏంది, జస్ట్ ఒక వాల్యూమ్ మాత్రమే. ఎస్, దిస్ ఇస్ అ వాల్యూమ్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ అ సర్వర్. ఈ వాల్యూమ్ని, ఈ ఫోల్డర్ని ఎస్ ఈ ఫోల్డర్కి మౌంట్ చేసి పడేస్తున్నాం డైరెక్ట్గా. సో అది కంటైనర్ తయారవుతుంది, ఫోల్డర్ తయారవుతుంది, మౌంటింగ్ అయిపోతుంది డైరెక్ట్గా. ఎస్, ఇప్పుడు నుంచి ఈ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్లో నువ్వు ఏది చేసినా సరే డైరెక్ట్గా అది ఇక్కడికి వచ్చేస్తూ ఉంటుంది. సరే చూద్దాం, ఫస్ట్ అయితే కంటైనర్ని తయారు చేసి ఆ తర్వాత చూద్దాం ఫస్ట్. ఎస్, ఇప్పుడు చెప్పండి. సో కంప్లీట్గా ఎస్ ఫ్రెండ్స్, ఎలా తయారు చేయాలా, డాకర్ రన్. ఓకే, డాకర్ రన్ రాసి -it రాసి
తర్వాత హైఫన్ వి రాసి హైఫన్ వాల్యూమ్ రాసి, సో ఏబిసి బ్యాంక్ డేటా వాల్యూమ్ 1 ఎస్ రాసిన తర్వాత కోలన్ కోలన్ రాసి స్లాష్ ఫార్వర్డ్ /project 1. ప్రాజెక్ట్ వన్ ఫాలోన్ విజిట్ 1 రాసి, తర్వాత ubuntu వన్ టూ రాసి బ్యాష్ అయిపోయింది. ఇంతే సింపుల్. ఇది స్టోరీ. సరే సార్, మీరు ఇది చెప్పారు కరెక్టే. ఆ, మనకి డాకర్ వాల్యూమ్స్కి ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇక్కడ ప్రాజెక్ట్ 1 దేనికి లింకప్ అవ్వాలి అయిద్దంటారా? అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఉపయోగించాం కదా అమ్మా, ఇదిగో నా వాల్యూమ్ ఇది, ఇదిగో ఈ ప్రాజెక్ట్ 1కి మౌంట్ అవ్వాలి అని ఇక్కడ మనం ఇస్తున్నాం సింపుల్గా. ఇమేజ్ మాత్రం ఇక్కడి నుంచే తయారు చేసుకోవాలమ్మా అని చెప్తున్నాం. అట్లా అన్నమాట. సో ప్రీవియస్లో మనకి ఇదంతా లేదు, జనరల్ ఇది లేదు. ఇప్పుడు నేను ఏదైతే సెలక్షన్ చేశానో సెలక్షన్ పార్ట్ మనం ఉపయోగించేవాళ్ళం కాదు, ఇప్పుడు మనం ఆ పార్ట్ను ఉపయోగిస్తున్నాం. అంతే తేడా, సింపుల్. అంటే కొంచెం యాడ్ చేసుకుంటున్నాం ఎక్స్ట్రా, అంతే, ఏం లేదు, నథింగ్ ఈజ్ దేర్. సో ఇప్పుడు మనం సింపుల్గా సిడి టిల్డా కొడితే డైరెక్ట్గా హోమ్లోకి వెళ్తాం. ఇప్పుడు ఇలా ఉంటాం. ఈ ఉన్నప్పుడు ఇప్పుడు చేయండి DOCKR డాకర్ రన్ రాసి -IT రాసి ఎస్, అప్పుడు వెంటనే వి వి రాసి, ఇప్పుడు మనకి ఏబిసి బ్యాంక్ డేటా వాల్యూమ్ 1 ఇది తప్పులు లేకుండా రాసుకోవాలి. కోలన్ రాసిన తర్వాత /project1, ఓకే, తర్వాత వింటూ తర్వాత బ్యాష్, సింపుల్. ఎస్ ఎస్, ఓకే, గుడ్. సో ఇప్పుడు మీరు చూడండి, యాక్చువల్గా ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, ఓకే, అయిపోయింది. సో అయిపోయి వెంటనే సో మనం ఆల్రెడీ ఇది కూడా చూడండి, డాకర్లో కూడా లాగిన్ అయిపోయాం. ఎస్ ఎస్, డాకర్లో కూడా లాగిన్ అయిపోయాం. ఓకే, సో ఇప్పుడు ఈ లాకర్లో కూడా లాగిన్ అయితే మన ప్రాజెక్ట్ 1 వచ్చింది అంటారా? ఇక్కడ వచ్చిద్దా? వస్తుంది సార్, వస్తుంది సార్. సిడి ప్రాజెక్ట్ 1 ప్రెస్ సెంటర్ బటన్, చూసారా? ప్రాజెక్ట్ 1 వచ్చింది సిడి. అంటే ఆ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ మనం ఎక్కడ తయారు చేయాల, జస్ట్ ఈ స్టేట్మెంట్లో ఇచ్చిన ప్రాజెక్ట్ 1 ఫోల్డరే ఈ కంటైనర్లోకి వచ్చేసింది డైరెక్ట్గా. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్లో ఎస్ మనం టచ్ టచ్ అని రాసి పాపారావు అని రాసా, సింపుల్గా టచ్ పాపారావు, లేదు టచ్ డిపాజిట్స్, టచ్ పేమెంట్స్, ఇలా ఏబిసి బ్యాంక్ది కాబట్టి ప్రాజెక్ట్ 1 టచ్ ఇలాగ సంథింగ్ కాల్డ్. సో ఇప్పుడు ఇవన్నీ రాశాను మొత్తం. ఎల్ఎస్ కొడితే, ఎస్ ఫ్రెండ్స్, ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? ఎల్ఎస్ కొడితే డిపాజిట్స్ ఉన్నాయి, ఉంది పేమెంట్స్, ఇవన్నీ ఉన్నాయి ఫైల్స్. సరే, బాగుంది. ఇప్పుడు యాక్చువల్గా సేమ్ ఇవన్నీ కూడా మనకి ఎక్కడ కనపడాలి? ఇదేమో కంటైనర్, అండర్ స్కోర్ ఇది కంటైనర్లో ఉన్న డేటా. ఈ కంటైనర్లో ఉన్న డేటా మనకి సింపుల్గా ఏబిసి బ్యాంక్, ఇదిగో ఇదిగో దీని వాల్ ఏబిసి వాల్యూమ్ రావాలి. సర్వర్లో ఉంది ఇది యాక్చువల్గా. ఇదేమో ప్రాజెక్ట్ 1 ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ఎ కంటైనర్, బట్ ఏబిసి బ్యాంక్ డేటా వాల్యూమ్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ అవర్ మిషన్, అవర్ సర్వర్, అవర్ హోస్ట్, అవర్ లోకల్ హోస్ట్, అవర్ డాకర్ హోస్ట్. చాలా మంది ఇట్లా మాట్లాడుతూ ఉంటారు, ఇది డాకర్ హోస్ట్ అన్నా, లోకల్ హోస్ట్ అన్నా, సర్వర్ అన్నా, వర్చువల్ మిషన్ అన్నా, EC2 ఇన్స్టెన్స్ అన్నా, వర్చువల్ ఏదైనా విఎం అన్నా, ఏదైనా ఇదే భాష. ఓకే, బట్ దిస్ ఇస్ వాట్ కంటైనర్లో ఉంది ఇది అంతా కూడా. సో ప్రాజెక్ట్ 1 ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ఎ కంటైనర్. సో ఇప్పుడు నేను కంటైనర్లో కొంత డేటా ఉంది అనుకోండి, సేమ్ డేటా విల్ ఆల్సో బి స్టోర్డ్ ఇన్సైడ్ డాకర్ హోస్ట్ వాల్యూమ్స్. సో డాకర్ హోస్ట్ వాల్యూమ్స్లో చూడాలి. అప్పుడు డాకర్ హోస్ట్ వాల్యూమ్స్లో చూడాలంటే ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఐఎమ్ ఇన్సైడ్ ఎ కంటైనర్, ఐఎమ్ కంటైనర్. కంటైనర్. సో జస్ట్ ఎగ్జిట్ ఫ్రమ్ దిస్ కంటైనర్, జస్ట్ ఎగ్జిట్ ఫ్రమ్ దిస్ కంటైనర్. ఈ కంటైనర్ నుంచి నువ్వు ఎగ్జిట్ అవ్వాలంటే తెలియదు, EX80 సార్, EX80 సార్, ఎగ్జిట్. ఎగ్జిట్ ఎగ్జిట్ అయిపోయాం, కంటైనర్ నుంచి ఎగ్జిట్ అయిపోయాం, అంతే. నౌ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ కంటైనర్. నువ్వు కంటైనర్కి నీకు సంబంధమే లే. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా కంటైనర్ డేటా మనం చూసుకోవాలి ఇప్పుడు. అంటే కంటైనర్ లాస్ అయిపోయినా
దాని డేటా ఉంటుంది అంటే ఇదే అర్థం, అంతే సింపుల్, ఏం లేదు, నథింగ్ ఇస్ దేర్. సో సిడి రాసి, వేర్ రాసి, ఓకే, ఎల్ఐబి రాసి, తర్వాత డాకర్ డాకర్ సెంటర్ బటన్ డాకర్ అనే ఫోల్డర్, అండ్ దిస్ ఇస్ డాకర్ హోమ్ ఫోల్డర్. సో ఎల్ఎస్ టైప్ చేయండి. చూసారా ఇక్కడ వాల్యూమ్స్ ఉన్నాయి, వాల్యూమ్స్. సో ఇక్కడ సిడి రాసి వాల్యూమ్స్, సెంటర్ బటన్, ఎస్. సో ఎల్ఎస్ రాసేసేయండి. ఎల్ఎస్ రాస్తే బాబు వాల్యూమ్స్ లో సింపుల్ గా ఏబిసి బ్యాంక్ డేటా వాల్యూమ్ ఉంది నాయన. ఓకే ఓకే, మరి దాంట్లోకి నువ్వు ప్రవేశిస్తావా? ప్రవేశించు. ఎలా ప్రవేశించాలా? సిడి ఏబిసి బ్యాంక్ డేటా వాల్యూమ్ 1, ఎస్ ఎస్. ఎల్ఎస్ కొట్టు, ఎల్ఎస్ ప్రెస్ ఎంటర్ బటన్. ఇదిగో డేటా. మళ్ళీ సిడి రాయి, ఓకే. మళ్ళీ సిడి రాసి, లేదు సార్ సిడి రాసి, ఇదిగో ఇక్కడ డేటా. సార్ ఇది ఫైలా ఫోల్డరా అర్థం కావట్లేదు సార్. అది ఫైలా ఫోల్డరా నువ్వు చూడాలంటే LS-Lకి వెళ్ళు. ఎస్, దిస్ ఇస్ వాట్ ఫోల్డర్, డైరెక్టరీ. ఫోల్డర్ ఆర్ డైరెక్టరీ. ఎస్ ఇస్కు డి. ఇక్కడ డి ఉందంటే అది డైరెక్టరీ మాత్రమే, డి ఉందంటే డైరెక్టరీనే. సో సింపుల్ గా ఇప్పుడు సిడి కొట్టి డేటా, ప్రెస్ ఎంటర్ బటన్, ఎస్. సో డేటాలో ఉన్నాం మనం. మరి డేటాలో ఉంటే ఇప్పుడు ఎల్ఎస్ కొట్టాం డైరెక్ట్ గా, ఎల్ఎస్. అరే రే రే, చూసారా? ఎస్, వాట్ ఎవర్ ద థింగ్స్ విచ్ వీ స్టోర్డ్ ఇన్సైడ్ అ కంటైనర్, ఓకే, దట్ ఈస్ ఆల్సో అవైలబుల్ ఇన్సైడ్ అవర్ హోస్ట్ మిషన్. డిపాజిట్స్ ఉంది, పాపారావు ఉన్నాడు, పేమెంట్స్ మొత్తం ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, అక్కడ కంటైనర్స్ లో ఉన్న ఒక డెవాప్స్ ఇంజనీర్ వేరే, ఇక్కడ డాకర్ హోస్ట్ లో ఇక్కడ మెయింటైన్ చేసే ఈ డెవాప్స్ ఇంజనీర్ వేరే అంటున్నాను నేను. ఎస్, మొత్తం ఇది నేను ఇక్కడ అక్కడ రెండు దిక్కులు పనిచేయాలంటే టైం లాస్ అయింది. నో, వీ డోంట్ వాంట్ టు వేస్ట్ అవర్ వాల్యుబుల్ టైం ఇన్సైడ్ ప్రాజెక్ట్. కాబట్టి ఇక్కడ డాకర్ తెలిసిన వాళ్ళు ఉంటారు, అక్కడ డాకర్ తెలిసిన వాళ్ళు ఉంటారు. అసలు మళ్ళీ కంటైనర్ లోకి మళ్ళీ లాగిన్ అయిపోయి వేరే వేరే ప్రపంచం లాగా, అంటే ఇదంతా కూడా ఒక పెద్ద ప్రపంచం అనుకోండి, అంతే. ఒకే పర్సన్ ఇవన్నీ ఇప్పుడు మనం చూపిస్తున్నా కానీ రియల్ టైంలో ఇవన్నీ నేను చేయనీయరు. రియల్ టైంలో ఈ ఫోల్డర్ని టచ్ చేసే అవకాశం నీకు ఇవ్వరు. ఏ ఫోల్డర్? డేటా ఫోల్డర్ టచ్ చేసే అవకాశం మీకు ఇవ్వరు. పూర్తి స్థాయిలో దీనికి పర్మిషన్స్ కావాలి మనకి. ఎస్, ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ దిస్ డేటా వీ డోంట్ హ్యావ్ ఎ పర్మిషన్స్. ఎస్, మరి మీరు ఎందుకు చూపిస్తున్నారు అంటే ఇది ప్రాక్టికల్స్ కాబట్టి నేను చూపిస్తున్నా, అంతేగాని ఏ డెవాప్స్ ఇంజనీర్ పెడితే ఆ డెవాప్స్ ఇంజనీర్ డైరెక్ట్ గా డేటాలోకి వెళ్ళి డేటాలో ఏముందో చెక్ చేసుకొని చూసుకొని అవసరమైతే దాన్ని అది చేసి నో 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 నో, ఇట్స్ నాట్ పాసిబుల్. ఇట్స్ నాట్ పాసిబుల్. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డూ సమ్ మోడిఫికేషన్స్ ఏదైనా సరే దే విల్ స్టాప్ యూ బాస్. నో, మొత్తం స్టాప్ చేసి పడేస్తారు. ఆ స్టాప్ చేసే ప్రొసీజర్ దానికోసమే కదా ఫైల్ మేనేజ్మెంట్ వచ్చింది. సార్ ఇదంతా కూడా లైనెక్స్ లాగా ఉందే. లైనెక్సే బాబు, ప్రపంచంలోనే అద్భుతమైన టెక్నాలజీ లైనెక్స్, అంతే ఇక దానికి మాటలు లేవు. నేను చెప్తున్నాను కదా, మాటలే లేవు దానికి, అంతే. సో ఈ అద్భుతమైన టెక్నాలజీ నుంచే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నువ్వు ఏదైనా తీసుకో, మొత్తం లైనెక్సే, కంప్లీట్ పిక్చర్ మొత్తం లైనెక్స్ నుంచే మొత్తం అంతా జరుగుతూ ఉంది మొత్తం టోటల్గా. సరే అంటే ఈ 10 ఈ 8% 5% విండోస్ బేస్డ్, అంతే. 100లో 10 తీసి పడేస్తే 90% ఇటే మొత్తం. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సైడ్లు మొత్తం యాంగిల్స్ అన్ని ఇటే ఉంటాయి. సరే, ఇప్పుడు సార్ ఇప్పుడు ఈ డేటా అనే దాంట్లో మనకి ఇలా చూసాం, ఓకే, డిపాజిట్స్ చూసాం, పాపారావు చూసాం. కెన్ యూ లాగిన్ వన్ మోర్ టైమ్ టు ద డాకర్? ఈజ్ ఇట్ పాసిబుల్? డాకర్ లోకి లాగిన్ అవ్వడానికి మనం వన్ మోర్ టైం చేయొచ్చా? సార్. సో ఇప్పుడు అంటే ఓకే, సో డాకర్ పిఎస్ అయ్యో ఏం లేదు సార్, కంటైనర్ స్టాప్ అయిపోయింది. అది కంటైనర్స్ ఏం లేవు, స్టాప్ అయింది. సో సార్ డాకర్ పిఎస్ -a, ఎస్ ఓకే, ఇది స్టాప్ అయిన కంటైనర్స్, రన్నింగ్ కంటైనర్స్ మొత్తం చూపిస్తుంది డాకర్ పిఎస్ఏ. ఎస్. ఇప్పుడు ఈ డాకర్ పిఎస్ఏలో ఇదిగో కంటైనర్ ఐడి అంటే ఇది కంటైనర్ ఐడి.
Okay, this is the container ID, boss. Okay, yes, this is container ID. Okay, so ఈ కంటైనర్ ఐడి ఉపయోగించి స్టార్ట్ ద కంటైనర్, స్టార్ట్ ద కంటైనర్, స్టాప్ ద కంటైనర్, స్టార్ట్ ద కంటైనర్, స్టాప్ ద కంటైనర్. ఏది ఈ కంటైనర్ ఐడి ఉపయోగించి మీరు ఇవన్నీ చేయొచ్చు. కంటైనర్ ఐడి ఉపయోగించి. ఓకే ఓకే. సో ఇప్పుడు ఎట్లా చేస్తారు సార్? ఏం లేదు మిత్రులరా, స్టార్ట్ ద కంటైనర్ అంటే ఎస్ మనం ఎలా చేస్తాం? స్టార్ట్ డాకర్ స్టార్ట్ కంటైనర్ ఐడి. డాకర్ స్టార్ట్, డాకర్ స్టార్ట్ Container ID. కంటైనర్. ఓకే, బాగానే ఉంది. మరి డాకర్ స్టార్ట్ కంటైనర్ ఐడి, మరి డాకర్లో స్టార్ట్ అయిన తర్వాత కంటైనర్లోకి ప్రవేశించాలి కదా మీరు. హౌ టు ఎంటర్ టు కంటైనర్? Docker exec డాకర్ hyphen ఎక్సి IT. కంటైనర్ ఐడి డాష్. లాగిన్ కంటైనర్. సో స్టార్ట్ కంటైనర్, లాగిన్ కంటైనర్. సో డాకర్ ఎక్సిసి ఐటీ ఓకే, hyphen IT container కంటైనర్ ID ఐడి డాష్ డాష్. bash. ఎస్ ఎస్, ఓకే గుడ్. సో ఓకే, ఇలాగా మనం కంటైనర్లోకి లాగిన్ అవ్వచ్చు. అండ్ వన్ మోర్ మెథడ్ ఈజ్ ఆల్సో అవైలబుల్ టు లాగిన్ ఎ కంటైనర్. సో వన్ మోర్ మెథడ్ సార్, వన్ మోర్ మెథడ్ అంటే ఏం సార్? అది ఏం లేదు, సింపుల్గా ఇంకొక మెథడ్లో నుంచి ఉపయోగించి కూడా మనం కంటైనర్లోకి లాగిన్ అవ్వచ్చు. దాని పేరే ఎస్ డాకర్ ATTA attach. This is also available to log in inside a container. Yes yes, ఇప్పుడు మనం ఇక్కడ తీసి అటాచ్ చేసేసి ఇక్కడ అటాచ్ చేసి ఇక్కడ ప్రెస్ ఎంటర్ బటన్ ఇంతే. సో ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే డాకర్ EXE IT ఇలాగ రాసి చాలా పెద్దదవుతుంది. కొంచెం తక్కువ రావాలంటే డాకర్ అటాచ్ ఇట్లా కొంచెం చిన్నదైపోతుంది వెంటనే. సరే, ఇప్పుడు కంటైనర్లోకి ఫస్ట్ కంటైనర్ని స్టార్ట్ చేయటం, ఎస్ ఎస్. తర్వాత కంటైనర్లోకి లాగిన్ అవ్వటం, ఎస్. లాగిన్ అవ్వడానికి మనకు రెండు పద్ధతులు ఉన్నాయి, రెండు విధాలు, డాకర్ EXEC, డాకర్ అటాచ్. ఓకే గుడ్. ఇప్పుడు మనం సింపుల్గా ఇదిగోండి. సో కంటైనర్ రన్ చేయడానికి డాకర్ స్టార్ట్, ఇది కంటైనర్ ఐడి, దాన్ని కాపీ చేయండి. యాక్చువల్గా కాపీ చేయకపోతే అవ్వదు కదా. ఎస్ ఎస్, ఇక్కడ పేస్ట్ అంటే ఇది, రైట్ క్లిక్ కొడితే పేస్ట్ అయింది. డాకర్ స్టార్ట్, ప్రెస్ ఎంటర్ బటన్ ఫ్రెండ్స్. ఎస్ ఎస్. సో ద డాకర్ కంటైనర్ హ్యాస్ బీన్ స్టార్టెడ్, డాకర్ కంటైనర్ హ్యాస్ బీన్ స్టార్టెడ్. సో ఇప్పుడు నువ్వు పిఎస్ పిఎస్ టైప్ చేస్తే ఏమొస్తుంది? ఏం రాదు. డాకర్ పీస్. డాకర్ పిఎస్ కొట్టాలి. డాకర్ పిఎస్ కొడితే ఎస్ ఇక్కడ వస్తుంది, బాబు యువర్ కంటైనర్ ఈస్ రన్నింగ్ నౌ, ఇట్ వాస్ అప్ before, yes, 20 seconds. It was up before 20 seconds. It was created 11 minutes ago. It was up 20 seconds ago. Okay, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు డాకర్ లోకి మనం లాగిన్ అవ్వాలా. ఇది డాకర్ EXE కాకుండా డాకర్ అటాచ్ ఇది వాడాలి మనం ఇప్పుడు అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం? డాకర్ DOCR డాకర్ ATTA అటాచ్. సో ఇక్కడ ఇది రాస్తాం. సో ఇది. సో దీన్ని కాపీ చేయాలి, ఫస్ట్ కాపీ చేసి పేస్ట్, మనం దానికి తీసేసేయండి. ఇందాక మనం దాని మీద ప్రెస్ చేస్తున్నాం, అది కాపీ అయిపోయింది. ఎస్ ఎస్, ఇది యాక్చువల్గా ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, చూసారా డాకర్ అటాచ్ అని రాసిన వెంటనే యు ఆర్ ఇన్సైడ్ అ కంటైనర్. చూసారు, చాలా సింపుల్, వెరీ సింపుల్. ఓకే, ఇప్పుడు నువ్వు CD కొట్టిన వెంటనే ప్రాజెక్ట్ 1, CD ప్రాజెక్ట్ 1 కొట్టిన వెంటనే అదిగో ప్రాజెక్ట్ ఉంది. ఎస్ ఎస్. ఇప్పుడు నువ్వు LS కొట్టిన వెంటనే పాపారావు వాళ్ళు అంతే. ఇప్పుడు టచ్, ఇప్పుడు మళ్ళీ ఎస్ ఫైల్ 1 టచ్,
file 2, TOU touch file 2, yes, TOU touch file 3, yes. 3 ఫైల్స్ తయారు చేశాను. ఈ 3 ఫైల్స్ కూడా అక్కడే ఉండాలి. మళ్ళీ అక్కడంటే అక్కడ ఇక్కడ కంటైనర్ నుంచి ఎగ్జిట్ అయిపోండి డైరెక్ట్గా. EXIT ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలి? సిడి తర్వాత Varlib, varlib, lib docker volumes. slash varlib, var lib lib docker, direct volumes, volume name, sir, volume name, and slash underscore underscore dash underscore yes, enter. చూసారా? ప్రెస్ ఎంటర్ బటన్. తప్పుగానైతే ఇదంతా రాదు. డేటాలోకి Yes, వచ్చాం. sir. డేటాలో LS కొట్టు. చూసారా? file 1, file 2, file 3. Whatever the things which you inserted, same thing is also available inside our Docker host volume. Yes, ఇది పర్మనెంట్ గా డేటాని స్టోర్ చేసుకునే ప్రొసీజర్. అయితే నేనేమంటానంటే, సో ఇదిగో ఇదంతా ఎస్ సింపుల్ గా మీరు సిడి కొట్టి ఇట్లా రాస్తున్నారు కదా. ఇప్పుడు మీరు సిడి కొట్టకుండానే అంటే ఎల్ఎస్ రాస్తే చాలు. ఎల్ఎస్ రాసి ఇదంతా టైప్ చేయండి, రాదా? వస్తా సార్. సో సిడి కొట్టితే అదే కంటెంట్ చూపిస్తుంది, ఎల్ఎస్ కొట్టిన అదే. దానికి దీనికి తేడా ఏంటంటే, వితౌట్ గోయింగ్ టు ఇన్సైడ్ దిస్ డైరెక్టరీ ఆర్ దిస్ ఫోల్డర్, ఐ కెన్ ఆల్సో సీ ద కంటెంట్ ఇన్సైడ్ దిస్ డైరెక్టరీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎల్ఎస్ రాసి ఇది రాసేసుకుంటే అయిపోతుంది కదా. సో ఇప్పుడు మనం ఎల్ఎస్ రాసి అట్లా రాద్దామా? చూడండి, ఎగ్జిట్. సో ఎల్ఎస్ రాసి సార్ సుడో మన రూట్ యూజర్లోకి వెళ్ళాలి సార్. నార్మల్ ఇలా రాసా. ఓకే బాబు, మాటలు తగ్గించుకున్న తర్వాత మాట్లాడదాం మనం. ఎవరో కానీ చూడండి జాగ్రత్తగా, కాన్సన్ట్రేట్ క్లాస్. మీట్లోకి వెళ్ళండి, లేకపోతే మీ మాటలు ఏం పడుతున్నాయి ఎవరో. సో ఎల్ఎస్ రాసి ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టండి. ఇప్పుడు ఏంటిది? కెనాట్ యాక్సెస్, పర్మిషన్ డినైడ్. Sudo. We have to నార్మల్ use యూజర్ లో ఉన్నాం సార్, ఏసీటీ యూజర్. ఎవరు మీరు? అసలు ఈ ఫోల్డర్కి మీకు సంబంధం ఏంది? అసలు మీరు ఈ ఫోల్డర్ని ఎందుకు యాక్సెస్ చేయాలనుకుంటున్నారు? పర్మిషన్ డినైడ్. సో ఈ విధంగా ఏ యూజర్ అయినా సరే ఈ ఫోల్డర్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే పర్మిషన్ డినైడ్ వస్తుంది. ఆ ఫైల్స్కి మళ్ళీ మనమే పర్మిషన్స్ సెట్ చేయాలా ఒక యూజర్కి. బాబు, నువ్వు దీంట్లో పని చేయాలా? అయితే నేను పర్మిషన్ సెట్ చేస్తా. అప్పుడు వచ్చింది ఫైల్ మేనేజ్మెంట్. ఇక ఆ ఫోల్డర్స్కి పర్మిషన్ సెట్ చేయడం మీకు తెలిసిన పనే. ఎస్, ఏ యూజర్కైనా సరే, అది కేకే యూజర్ అయినా, అది పాపారావు అయినా, అది రాజేంద్ర అయినా, అది రఘు అయినా, అది సమ్మదర్ ఏ యూజర్స్కి అయినా సరే ఈ ఫోల్డర్ మీద యాక్సెస్ ఇవ్వటం అంటే అది ఒక పని. మళ్ళీ ఇంకా అక్కడ ఇంకో పర్సన్ యాడ్ అవుతాడు. ఇక అతను అది చూసుకుంటాడు. అతను బాబు ప్లీజ్, అతనికి ఒక టికెట్ రేజ్ చేస్తే అతను ఆ పని చేసి పెడతాడు. మనకు ఒక టికెట్ రేజ్ చేస్తే మనం ఇక్కడ వాల్యూమ్స్ క్రియేషన్ చేస్తాం. ఇంకో టికెట్ రేజ్ చేస్తే అతను కంటైనర్స్ తయారు చేస్తాడు. అలాగా ఇంకో టికెట్ రేజ్ చేస్తే అతను కంటైనర్లోకి ప్రవేశించి అతను ఒక టాస్క్ చేస్తాడు. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టాస్క్లు, డిఫరెంట్ పర్సన్స్ మనకు వర్క్ చేస్తుంటారు. బట్ మనం ఈ సింగిల్గా ఇదే క్లాస్ని మనం అంతా ఉపయోగించుకోగలుగుతున్నాం అంతే. సో సింపుల్. అక్కడ ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మనం జాబ్ కొట్టేంత వరకే ఇవన్నీ కూడా. జాబ్ కొట్టిన తర్వాత మనం ఏ టాస్క్లో పని చేస్తాం, ఎటు పని చేస్తాం ఎవరికి తెలియదు. చాలా మంది ఐటీ జాబ్ అంటేనే భయపడుతూ ఉంటారు. ఐటీ కోర్స్ అంటేనే ఇంకా భయంగా ఉంటారు. అందుకని ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, డిఫరెంట్ టాస్కులు ఉంటాయి, డిఫరెంట్ పీపుల్ ఉంటారు. ఆ టాస్కుల్లో నువ్వు ఇచ్చిన టాస్క్ నువ్వు పని చేయటమే. అది కూడా ఎందుకు చేయలేకపోతున్నారు సార్ అంటే ఏంది దాని అర్థం? అంటే ఇక్కడ నేర్చుకోవడం సరిగా చేతగాకనే. చాలా మంది అదే ప్రాబ్లం. నేర్చుకునేటప్పుడు నాన్ సెన్స్ పనులన్నీ అదే రేడియో మిర్చిలాగా మాలాంటి వాళ్ళు క్లాసులు చెప్పిన వింటారు. లోపలికి వెళ్ళింటారు, ఎరగదీసేయాలి, పొడిసేయాలంటే ఏం పొడుస్తారు, ఏం ఎరగదీస్తారు? ఇక గూగుల్, చాట్ జీపీటీ, ఫ్రెండ్, బావ, అక్క, మామ గడపరిచేయాలి అంతే. ఇక వాళ్ళ కోసం టైం వేస్ట్ చేస్తాడు. అందుకోసం నేను క్లాసులు చెప్పేటప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, బాబు జాగ్రత్తగా వినండి, నేర్చుకోండి. ఫస్ట్ నేర్చుకున్న తర్వాత మీరు ఏదైనా చేయండి. నేర్చుకోకుండా అసలు ప్రొఫెషనల్గా ఎదగకుండా ఏదో చేద్దామని తంటాలు పడతా ఉంటారే, వాళ్ళు వద్దు, వేస్ట్, టైం వేస్ట్ అయింది.
ఎవరికి ఏమి పూర్తి స్థాయిలో ట్రైనర్కి అంతా తెలుసు కానీ మీ పనిచేసే అక్క బావ మామకు వర్క్ చేస్తున్నారు కరెక్టే, బట్ వాళ్ళు దే ఆర్ వర్కింగ్ ఇన్ ఏ స్మాల్ యూనిట్ అంతే. టోటల్ ఎంటైర్ కాన్సెప్ట్ మీద వాళ్ళకి తెలియదు, అవగాహన ఉండదు. నీకు ట్రైనింగ్ ఇవ్వమంటే మహా అయితే గంట సేపులో 2 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడలేక ఆ స్టప్ సరిపోద్ది అంతే. తర్వాత ఇక నువ్వు చికెన్ బిర్యానీ తిని అటు ఇటు తిరిగి ఓపెన్ ఫ్లాట్స్ చూసుకొని ఇంటికి రావటమే. నేను చెప్పేది అది. అట్లా టైం వేస్ట్లు అవుతున్నాయి చాలా మందికి, పాపం సిటీల్లో ఉన్న స్టూడెంట్స్ కి టైం వేస్ట్ అక్కడే అవుతుంది. నేను చెప్పేది ట్రైనర్ ని ఫాలో అవ్వండి చాలు, ఇక వేరే ఏం వద్దు అసలు. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్, అప్పుడు వేరే వేరే సందర్భాల్లో వేరే వేరే వ్యక్తుల్ని వేరే వేరే ఈ ప్రపంచంలోకి మీరు వెళ్ళొచ్చు. అట్లా నేను టైం వేస్ట్ చేసుకోకండి మిత్రులారా, తెలియని ఏజ్ లో ఉన్నారు కాబట్టి మీరు. కాబట్టి ఇప్పుడు ఈ పర్మిషన్స్ కూడా మళ్ళీ వేరే అతను. ఓకే, సరే. ఇప్పుడు వచ్చేసరికి ఇది ఎల్ఎస్. ఇప్పుడు ఎల్ఎస్ కొట్టేసాం అనుకో, ఈ ఎల్ఎస్ కొట్టిన వెంటనే పూర్తి స్థాయిలో అంటే వాడు రూట్ యూజర్ కదా, వాడు రూట్ యూజర్ కాబట్టి వాడికి అంత పర్మిషన్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి. బట్ మనకి రూట్ యూజర్ యాక్సెస్ ఇస్తారా సార్? ఇవ్వరు. అందుకే ఇక చూపించింది రూట్ యూజర్ యాక్సెస్ మీకు ఇవ్వరు, బట్ దే ప్రొవైడ్ యూ సమ్ యాక్సెస్. ఇది ఏదైనా ఈ ఫోల్డర్ మీద కొంత యాక్సెస్ నీకు ఇస్తారు. ఆ యాక్సెస్ లో నీకు ఇచ్చిన యాక్సెస్ ప్రకారమే నువ్వు పని చేయగలుగుతావు. ఎస్, ఇవ్వని యాక్సెస్ కింద పని చేయలేవు. చూసారా, ఎల్ఎస్ కొడితే మనకి ఇట్లా వచ్చేసి. ఓకే, సో ఈ ఈ ఈ విధంగా మీరు పూర్తి స్థాయిలో కొంత సబ్జెక్ట్ నేర్చుకోండి సార్. ఇప్పుడు డాకర్ వాల్యూమ్స్ అన్ని కూడా ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలంటే మీరు నిన్న ఒక కమాండ్ చెప్పారు కదా సార్, ఏ కమాండ్ అది? ఎస్, హౌ టు డాకర్ అవుట్ డాకర్ వాల్యూమ్ ఎల్ఎస్. వాల్యూమ్స్. డాకర్ వాల్యూమ్ డాకర్ వాల్యూమ్స్. వాల్యూమ్ ఎల్ఎస్. డాకర్ ls వాల్యూమ్ ఎల్ఎస్ కరెక్టేనా? ఎల్ఎస్ కరెక్టే సార్. ఇన్స్పెక్ట్ కరెక్టే సార్. ఇన్స్పెక్ట్ అమ్మో, నువ్వు ఎక్కడ ఉన్నావా బాబు? సార్ Inspect అయింది మళ్ళీ. సార్ డాకర్ వాల్యూమ్స్ ఎల్ఎస్. డాకర్ వాల్యూమ్స్ ఎల్ఎస్ docker సార్. volumes ls ఎల్ఎస్ సార్. ఫిక్స్ సార్. డాకర్ వాల్యూమ్సా వాల్యూమా? నేను అనేది అది చదవాల చదవాల. volumes వాల్యూమ్సే కన్ఫర్మ్. సరే చూద్దాం. confirm సరే సార్ చూద్దాం. డాకర్ వాల్యూమ్ ఎల్ఎస్ సార్. వాల్యూమ్ సార్, వాల్యూమ్స్ కాదు కదా, వాల్యూమ్. వాల్యూమ్ DOLUME ఎంఈ. ఎల్ఎస్ డాకర్ వాల్యూమ్స్ ఇదే కదా, స్పెల్లింగ్ ఇదేనా? వాల్యూమ్స్ ఎస్ లేదు సార్, అందులో ఎస్ ఉండదు. చూద్దాం. వేరే వాళ్ళు ఎస్ కాదు అని చెప్పారు, చూద్దాం ఎంత అనేది. ప్రెస్ ఎంటర్ బటన్. ఏమంట? డాకర్ కమాండ్ నాట్ ఫౌండ్, వై యు ఆర్ యూజింగ్ అంటున్నాడు వాడు. అంటే ఇక్కడ ఏం చేయలేము, ఇక్కడ ఎస్ చేర్చాం. సో మనం ఏం చేయాలా? డాకర్ రాసి, అంటే అసలు వాల్యూమ్ అది చూడలేదు అయితే మొత్తానికి అర్థమైంది. డాకర్ రాసి వాల్యూమ్ రాసి ఎల్ఎస్, ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, దిస్ ఇస్ వాట్. అయ్యా బాబు, ఇన్ని వాల్యూమ్స్ నీ దగ్గర ఉన్నాయని అర్థం. ఎస్ అంటే సార్ ఇది లోకల్ అంటే ఏంది సార్? లోకల్ అంటే అదే కదా, లోకల్ మీన్స్ వాట్? ఇట్ వాస్ ఇన్సైడ్ ఎవర్ లోకల్ హోస్ట్ అని అర్థం. ఎస్, కంటైనర్ లో లేదు, అది ఇక్కడ ఉంది అని అర్థం. ఎస్ ఎస్, ఓకే. లోకల్ అంటే మీన్స్ అది. సో ఈ డాకర్ వాల్యూమ్, ఇక్కడ డాకర్ వాల్యూమ్స్, ఇది ఎందులో ఏది కరెక్ట్ బాబు? డాకర్ వాల్యూమ్స్ ఎల్ఎస్ కొడితే ఆన్సర్ ఏంటి తెలుసా? ఎస్, ఎర్రర్. ఓకే, డాకర్ రాసి డిఓసికిఆర్ రాసి వాల్యూమ్ ఎల్ఎస్ ఇది రాస్తే ఏమవుతుంది? ఆన్సర్ సక్సెస్. అది యాక్చువల్గా వాల్యూమ్స్ రాస్తే తప్పు, వాల్యూమ్ రాస్తే రైట్. ఎస్, ఇదేమో ఎర్రర్, ఇదేమో సక్సెస్. జాగ్రత్తగా. సో ఇప్పుడు సక్సెస్, ఇట్ డిస్ప్లేస్ all the volumes inside a local machine or local host or docker host or server, whatever it is. సరే సార్, ఇప్పుడు ఇది బాగానే ఉంది సార్. ఇప్పుడు మీరు ఇన్స్పెక్ట్ అనే కమాండ్ ఒకటి చెప్పారు సార్, ఇన్స్పెక్ట్. సో డాకర్ ఇన్స్పెక్ట్. సో సింపుల్ గా డాకర్ ఇన్స్పెక్ట్ గురించి మనం ఏం ఏం చెప్పాం ఫ్రెండ్స్? అసలు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇన్స్పెక్ట్? కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ Complete వాల్యూమ్స్. information about your volume. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ వాల్యూమ్. ఎస్. సో what is the command? What is the statement? Yes, please. Inspect docker volume. అంతేనా? కాదు సార్, డాకర్ docker inspect volume name. Inspect
వాల్యూమ్ వాల్యూమ్ సో వాల్యూమ్ నేమ్ అంతేనా? ఎస్ ఓకే. ఇప్పుడు No, డాకర్ no. Docker Docker volume volume inspect, inspect. sir. Docker volume inspect. డాకర్ వాల్యూమ్ Volume. ఇన్స్పెక్ట్. Inspect volume Volume name. name. Volume name. ఇప్పుడు నెంబర్ 1 నెంబర్ 2 ఏది సక్సెస్ ఏది ఎర్రర్? First one error. Number 2 success. ఫస్ట్ వన్ సక్సెస్. Second one success. ఫస్ట్ 1 ఎర్రర్, నెంబర్ 2 సక్సెస్. సరే, ఇప్పుడు డాకర్ ఇన్స్పెక్ట్ వాల్యూమ్. ఓకే, సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత రాయండి డాకర్ ఇన్స్పెక్ట్ వాల్యూమ్. డాకర్ ఇన్స్పెక్ట్ వాల్యూమ్ నేమ్ ఏంటి? ఏబిసి And volume. ప్లస్ ఇది వాల్యూమ్ నేమ్ ఏబిసి. ఇది ప్రెస్ ఎంటర్ బటన్. ఏమైంది? హే హూ ఆర్ యూ, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అంటుంది. కానీ ఇక్కడ ఎర్రర్ అని వచ్చింది. ఎర్రర్, నో సచ్ ఆబ్జెక్ట్ ఆర్ టైప్ అని. కరెక్టే, బాగానే ఉంది. కానీ ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ డాకర్ ఇన్స్పెక్ట్ వాల్యూమ్ ఏబిసి బ్యాంక్ అంటే కొంత డేటా అయితే వచ్చింది మిత్రులారా. అయితే కొంత డేటా అయితే వచ్చింది. ఎస్ చూడండి, కొంత డేటా అయితే వచ్చింది. ఆ డేటాని ఇదిగో మీ దగ్గర ప్రజెంట్ చేస్తాను. కొంత డేటా అయితే వచ్చింది. ఏది? డాకర్ రాసి ఇన్స్పెక్ట్ రాసి ఇది రాస్తే గుడ్, బాగుంది. సరే, బాగుంది. ఆన్సర్ ఇది వచ్చింది నాకు అంటున్నా. ఎస్, దిస్ వాజ్ మై ఆన్సర్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ రెండో దానికి చెక్ చేస్తున్నా. ఇప్పుడు డాకర్ రాసి వాల్యూమ్ రాసి ఇన్స్పెక్ట్ వాల్యూమ్ నేమ్ రాస్తా. అంటే అప్పుడు ఏమద్ది? డాకర్ రాసి చెప్పండి మళ్ళీ రెండో స్టేట్మెంట్. Volume Docker. inspect. Docker volume Inspect volume name. ABC bank. వాల్యూమ్ నేమ్ ఏంటి? ఏబిసి. ABC bank data volume 1. డాకర్ వాల్యూమ్ ఇన్స్పెక్ట్ ఏబిసి బ్యాంక్ డేటా వాల్యూమ్. ఓకే, ప్రెస్ ఎంటర్ బటన్. ఇదే వచ్చేసి. అరే సార్, సేమ్ రెండు అదే వచ్చినాయి కదా సార్. అని అక్కడ ఎర్రర్ చూపిస్తుంది సార్ కింద. నో సబ్ Such element. ఎస్, ఇది అంటే ఇక్కడ దీనికి ఇదే. ఎస్ దానికి అదే. అంటే డాకర్లో ఉన్న పాసిబిలిటీస్ ఏంటంటే కనీసం కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, తర్వాత బాబు నో సచ్ ఆబ్జెక్ట్ ఆర్ నో సచ్ వాల్యూమ్ అని చూపిస్తుంది అనమాట. దీనికి దానికి తేడా అదే. అంటే దిస్ ఇస్ వాట్ దిస్ విల్ గివ్ యూ ద పార్షియల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ వాల్యూమ్. ఓకే, దిస్ పార్షియల్ అనుకోవచ్చు, ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎర్రర్ అని చెప్పలేము, లేకపోతే ఇది ఆన్సర్ అని చెప్పలేము. కానీ ద సేమ్ డేటా విల్ ఆల్సో బి డిస్ప్లేడ్, సేమ్ పాయింట్, సేమ్ థింగ్. సో దాని ప్రకారం మీరు అక్కడ ఆన్సర్ చెప్పగలగాలి. ఇది కూడా అడుగుతారు సార్. మీరు చెప్పాలంటే చూడండి, చిన్న బేసిక్ కాన్సెప్ట్ దగ్గర నుంచి అడ్వాన్స్డ్ దాకా వెళ్ళటమే ఇంటర్వ్యూ అంటే. ఈ బేసిక్ కాన్సెప్ట్ టచ్ చేసినప్పుడు మీరు పిట్టల్లాగా పడిపోతారు. అక్కడి నుంచి వాడు మీకు అంటే ఇంటర్వ్యూ అవుట్ అయిపోతుంది, మిమ్మల్ని తీసుకోడు. ఇక బేసిక్ నుంచి అడుగుతాడు, ఫౌండేషన్ నుంచి చిన్నయే కానీ బేసిక్ నుంచి అడుగుతాడు వాడు. ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూ అంటే బేసిక్ లెవెల్లోనే జరిగింది. చాలా మంది కంగారు పడి హైరాణ పడతారు. అబ్బా ఇంటర్వ్యూ, అబ్బా ఇది, అబ్బా ఇచ్చేయాలి అది చేయాలి, అబ్బా 100 మందికి ఫోన్, ఏం అవసరం లేదు. నథింగ్, పెద్ద పరమ చెత్త. ఎవరికి ఫోన్లు వద్దు, ఎవరికి ఏమొద్దు. నీ దగ్గర బేసిక్ నాలెడ్జ్ నుంచి బాగా నేర్చుకొని కంటెంట్ బాగా ఎక్స్ప్లెయిన్ చేయగల స్థాయి పెరిగినప్పుడు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వు. నథింగ్, నో బడీ, ఎవరు ఏం చేయలేరు నిన్ను ఇంటర్వ్యూలో. కావాలంటే చూసుకోండి, ఇంటర్వ్యూలో బేసిక్సే ఉండాలి. ఎస్, ఇప్పుడు ఈ బేసిక్ ఇదే అనుకుంటే బేసిక్ లో చిన్నదే. వాడు అడుగుతాడు, డాకర్ ఇన్స్పెక్ట్ వాల్యూమ్ రాయమంటావా? రాసేసాయి. డాకర్ వాల్యూమ్ రాసి ఇన్స్పెక్టర్ రాసేసాయి. రెండింటికి డిఫరెన్స్ ఇదే, ఇట్లా జరిగింది అని చెప్పు. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ వాడు ఇచ్చాడు ఏమని? మౌంట్ పాయింట్. ఎస్ మౌంట్ పాయింట్ ఇచ్చాడు. ఎస్, మౌంట్ పాయింట్ ఇది. ఓకే,
మన దాన్నే మనం అక్కడ ఏమని పిలుస్తున్నాం, యాక్సెస్ పాయింట్, ఇక్కడ మౌంట్ పాయింట్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ మౌంట్ పాయింట్ ఐ కెన్ ఏబుల్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. సో డేటా దాకా మొత్తం కూడా మౌంట్ పాయింట్ కింద తీసేసుకో. సో తర్వాత దాని పేరు ఇది, వాల్యూమ్ నేమ్. ఓకే, స్కోప్ ఎక్కడ, ఇక్కడే లోకలే ఉంది. ఎస్, వేరే ఆప్షన్స్ ఇచ్చాము లేదు. ఇక్కడ లోకల్ అంటే ఇది లోకల్. క్రియేటెడ్ ఎట్ వాట్ టైం, ఇది. అయితే మీకు నేను కొంత టైం జోన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఉంది. నేను ఆ టైం జోన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు చూద్దాం సింపుల్గా. ఆ టైం జోన్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది వేరే విషయం.